బీజేపీలో కొత్త పరిస్థితి కనబడతా ఉంది. అయితే మనము ఇప్పటిదాకా జరిగినటువంటి అనేక విషయాల్ని ఒకసారి పరిశీలిస్తే బయటి పార్టీల నుంచి ఎవరైతే భారతీయ జనతా పార్టీలోకి వచ్చారో వాళ్ళ మధ్యనే ఈ వైరుధ్యం కనబడుతున్నట్టే కనబడుతుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈటల వైపు పోయి ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు బయట నుంచి వచ్చి ఉన్నోళ్ళే. నిన్న సమావేశం పెట్టి మాట్లాడిన వాళ్ళు కూడా అందరూ జితేందర్ రెడ్డితో సహా బయటికి వచ్చినటువంటి నాయకులే కదా. ఇప్పుడు నిన్న సమావేశం పెట్టిన వాళ్ళు మనం చూస్తే పేపర్లలో వచ్చినటువంటి పేర్లన్నీ కూడా బయట నుంచి వచ్చినాయి. బూర నర్సయ్య గౌడ్ కానీ లేకపోతే వీళ్ళందరూ కూడా అదే ఈడ ఏముందంటే విజయశాంతి తర్వాత ఎవరు వీళ్ళు జితేందర్ రెడ్డి వాళ్ళు ఏమనుకుంటారు, మేము పాతోళ్ళం కదా అనుకుంటున్నారు. వీళ్ళు అయారాములు గాయారాములు అంటారు, పోతుంటారు వస్తుంటారు. ఒక రోజు లక్ష్మీ పార్వతి పార్టీ కాడ స్టార్ట్ చేసిండు జితేందర్ రెడ్డి. లక్ష్మీ పార్వతి పార్టీలో ఉండే ఆయన నాయకుడు, దానికి ఆ నుంచి బీజేపీలోకి వచ్చిండు, బీజేపీలో గెలిచిండు. తర్వాత కాంగ్రెస్ టికెట్ ఇస్తారంటే అక్కడ పోయిండు, వాళ్ళ కొంప ముంచితే టీడీపీకి పోయిండు, టీడీపీ నుంచి టీఆర్ఎస్ పోయిండు. ఇలా అంతా కూడా అందరు ఇక్కడ బయటి వాళ్ళే అక్కడ బయటి వాళ్ళే అనేది ప్రశ్న కాదు. బయటి వాడ లోపలి వాడ కాదు. ఒకసారి పార్టీ టికెట్ తీసుకున్నాక అందరు లోపలి వాడు. కాకపోతే ఇక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఉన్న ఒక డిసిప్లిన్ తెలియదు కనుక వీళ్ళు ఏం చేస్తుంటారంటే మీడియా ముందుకు ఈజీగా వస్తారు, మాట్లాడతారు. కానీ వెనకాల గేమ్ ప్లే చేసే వాళ్ళు ఎవరు బయటి వాళ్ళు కాదు. వెనకాల వీళ్ళను ఎంకరేజ్ చేసి ప్రవోక్ చేసి టీవీ ముందలకు పంపించి చేయించగలిగిన వాళ్ళు లోపలోళ్ళే, ఇంటోళ్ళే. ఇంటోళ్ళు లేకుండా బయటోడు ఏం చేస్తాడు కనుక రెండు గ్రూపులలో దీనివల్ల అల్టిమేట్ గా పార్టీకి ఇబ్బంది కదా, పార్టీకి నష్టం జరుగుతుంది తప్పకుండా. ఇప్పటికే మీరు చెప్పాను కదా, లాస్ట్ రౌండ్ మీరు రన్నింగ్ రేస్ ఎండింగ్ లో వచ్చి ఇక చివరికి లైన్ దొక్కే టైంలో తడబడి వెనక్కి పోతే అవతలోడు వస్తాడు, కొట్టుకొని వెళ్ళిపోతాడు కదా. మీరు అదే ఇప్పుడు జరుగుతా ఉంది, తడబడతా ఉంది. పైనుంచి డైరెక్షన్ కూడా స్పీడ్ గా లేదు. ఢిల్లీ నుంచి ఏదైతే డైరెక్షన్ ఉంటుందో అందులో కూడా తడబాటు కనిపిస్తా ఉంది. ప్రజల్లో ఒక విశ్వాసం ఉండే, కేసీఆర్ అనేవాడు బలమైన వాడు, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, కేసీఆర్ ను కట్టడి చేయాలంటే బీజేపీ చేస్తుంది, ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉంది కనుక. దీంట్లో మీరు వీళ్ళ సరే గ్రూపిజము పాలిటిక్స్ పక్కకు పెడితే కాసేపు పబ్లిక్ పర్సెప్షన్ అనేది ఒకటి ఉంటది. వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇగో అవినీతి అన్యాయం, లిక్కర్ స్కామ్ అనేది చాలా పెద్ద స్కామ్ కదా. కాళేశ్వరం స్కామ్ ఎంత పెద్దదో అంతకన్నా పెద్దది. 111 జీవో కూడా అంతే పెద్దది. కనుక ఇప్పుడు వేల కోట్ల కుంభకోణాలు జరుగుతా ఉన్నాయి. కానీ వీళ్ళ మీద ఒక కేసు ఇప్పుడు గ్రానైట్ 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 అని బీజేపీ ప్రభుత్వమే అరిచింది బాగా. ఏడ ఉంది బీజేపీ వైపు నుంచి దాని మీద స్పందన? ఏడ ఉంది? ఒక కేసు వేసినటువంటి ఇదేది ఉంది? లేకపోతే సిబిఐ కోర్టు సిబిఐ ఎంక్వైరీ చేసింది, కోర్టు వచ్చింది, కానీ పార్టీ నుంచి జరగలేదు. అట్లనే లిక్కర్ స్కామ్ ఉంది. లిక్కర్ స్కామ్ కవిత విషయం ఎందుకంటే బీజేపీ చెప్పింది, మళ్ళా చెప్పింది, రాష్ట్ర అధ్యక్షుడే చెప్పిండు, రేపే అరెస్ట్ అవుతారు, ఎల్లుండి అరెస్ట్ అవుతారు, కేసీఆర్ కు హాత్ కడి అవుతారు, లోపలికి పోతారు. ఇవన్నీ చెప్పడం కూడా ఏమైందంటే అనవసరం ఆశలు రేకెత్తింది కనుక ఇప్పుడు యాక్షన్ లో అది కనబడతలేదు కనుక జనం ఏమనుకుంటానంటే వీళ్ళు లోపల కాంప్రమైజ్ అయ్యిండ్రు అని అనుకుంటున్నారు. గమ్మత్ ఏంటంటే నేను ఫస్ట్ టైం చూస్తున్న ప్రసాద్ గారు, హసిగా ఉన్న ప్రజలు కవిత అరెస్ట్ కావాలి, లోపలికి పోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. అంటే పార్టీ చేయలేదు ఎస్ అంటే ఇప్పుడు శీల పరీక్ష అయిపోయింది బీజేపీకి. ఏంటంటే మీరు కవితను అరెస్ట్ చేస్తే కానీ మిమ్మల్ని నమ్మేటట్టు లేరు ప్రజలు. ఆ పరిస్థితి వచ్చేసింది. కవిత అరెస్ట్ చేయకపోతే మీరు కుమ్ముకైన అని అంత పరిస్థితి వచ్చింది అనుకుంటున్నారా? నిజం ఎంత అనేది మనకు తెలియదు కానీ బట్ మనం కూడా లిమిటేషన్స్ తెలుసుకోవాలి. ఏదైనా ఒక పద్ధతి ఉంటది, ప్రొసీజర్ ఉంటది. అరెస్ట్ చేయాలంటే మన చేతిలో ఉండేది కాదు, కోర్టు అనుమతించాలి, దానికి ఎవిడెన్స్ దానికి ఇవ్వగలగాలి. వీళ్ళు పార్టీ చేయలేదు, ఈ పని ప్రభుత్వం చేస్తుంది కనుక ప్రభుత్వం నుంచి ఎంతో మందిని అరెస్ట్ చేశారు, ఏమైనా చేయలేకపోతున్నారు. అదే సిసోడియా లోపల ఉన్నాడు, బయటికి రాలేకపోతున్నాడు. ఆ స్కామ్ కు సూత్రధారి కవిత. మళ్ళా ఆయనేమో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి లోపల పెట్టారు, ఏమైనా మాత్రం ఏమీ చేయడం లేదు. కనుక ఒక హీరో ఏంది ఒలింపిక్స్ పోయి అమ్మాయిలు మెడల్స్ తెస్తే ఎట్లా చూపిస్తారో అట్లా చూపించింది ఆమె మొబైల్ అన్ని కూడా. కవిత చేసిన ప్రదర్శన ఇప్పుడే ఘన విజయం సాధించినట్టు చూపించింది. మరి ప్రజలు కూడా అందుకే అడుగుతున్నారు, ఎందుకు ఇట్లా మరి
మీరు ఎందుకు ఆమె ఏం చేయలేకపోతున్నారు అనేది అడుగుతున్నారు. ఇప్పుడు ఇది శీల పరీక్ష ఓకే బీజేపీ. ఓకే